హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మీ ముందుకు గుమగుమలాడే గుడ్డు పులుసు మరి నా పద్ధతిలో ఎలా చేస్తున్నానో తెలుసుకోవాలనుందా? పదండి చేసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను ఈ విధంగా గ్యాస్ పొయ్యి మీద నేను కాల్చుకుంటున్నాను. వెనకటి కంటే పొయ్యిలు ఉండేవి, పొయ్యిలో వేసేవాళ్ళు. ఈ విధంగా నల్లగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను చాలా లో ఫ్లేమ్ మీద మనమైతే వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు అనేటివి మంచిగా వేగాలి. ఏదో మనం హై ఫ్లేమ్ పెట్టేసి వేయించుకున్నామంటే అవి సరిగా వేగవు. అవి వేగినాయని మనకి ఎలా తెలుస్తుందంటే ఆ పల్లి అనేది పట్టణ పగిలి రెండు ముక్కలుగా వస్తుందన్నమాట. అప్పుడు పల్లి బాగా వేగినట్టు. ఇక పల్లీలను కూడా పక్కన పెట్టుకున్నాను. తర్వాత ధనియాలను వేయించుకున్నాను. ధనియాలు వేయించుకున్నాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఇక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించుకున్న పల్లీలు, ధనియాలు, మనం ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డ, తర్వాత ఉప్పు, కారం 2 చెంచాలు, పసుపు ఇవన్నీ వేసి పౌడర్ కొట్టి పెట్టుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి వచ్చినటువంటి పేస్ట్ను పక్కన పెట్టుకొని ఒక స్టీల్ కుక్కర్ని అయితే మందపాటి స్టీల్ కుక్కర్ని స్టవ్ పై పెట్టుకున్నాను. దాంట్లో తగినంత నూనె అంటే 2 స్పూన్లు వేశాను. నూనె కాగాక ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ ముక్కలని వేస్తున్నాను. అవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిగడ్డలు ఎరుపు రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్దని ఈ ఉల్లిగడ్డ లోపలికి వేసేసేయాలి. ఇలా వేసి ఒక 2 సెకండ్స్ ఉడికాక మనము ముందుగా మిక్సీ పట్టిన జార్లో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని ఈ పేస్ట్లోకి వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసి ఉడికించుకున్నాం కదా, చూడండి మసాలా అయితే మసులుతూ ఉంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ఆ రసాన్ని అయితే ఈ మసాలా లోపలికి వేయాలి. మరి ఈ రసము మసలే లోపల మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా పొట్టు తీసి మనము చాకుతో ఈ విధంగా ఘాట్లను పెట్టుకోవాలి. ఎందుకంటే మనము పులుసులో వేసినప్పుడు ఉప్పు పులుపు అంతా ఈ గుడ్ల లోపలికి వెళ్ళాలని నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇక ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఈ మసులుతున్న పులుసు లోపలికి వేయాలి. చూడండి, మనము మసులుతున్న పులుసు లోపల ఈ గుడ్లను వేసాం కదా. ఇప్పుడు గుడ్లు అయితే కనిపించడం లేదు. మనం ఒక 10 నిమిషాలు బాగా లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే ఆయిల్ అనేది పైకి తేలి ఎగ్స్ అనేటివి అప్పుడు మనకు పైకి కనిపిస్తూ ఉంటాయి. అలా పైకి కనిపించింది అంటే మనకు గుడ్డు పులుసు తయారైనట్టే. అంతేనండి, గుమగుమలాడే గుడ్డు పులుసు. మరి మీరు ఎలా చేస్తారు? నాకు కామెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.